మీ నాన్నగారిని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? నాన్నగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. దేవుళ్ళంటే ఆయన నేరం చేశారట బాబు. ఏ దుర్మార్గుడు వేసిన ఎత్తు ఆయన్ని దోషిని చేసింది బాబు, దోషిని చేసింది. విచారించకమ్మా, ధైర్యంగా ఉండమ్మా. నాన్నగారిని విడుదల చేయించే బాధ్యత నాది. అయితే ఈ కుట్రంతటికి మూల కారణం ఆ కైలాసం వాడి ముఠ అన్నమాట. వాడంతా నేను తెలుసు. అలాగే, నేను చౌదరి గారిని తీసుకొస్తాను. నువ్వు వీళ్ళ సంగతి చూడు. రాము, ఇప్పుడు నేను మామూలు రామును కాను, కోపంతో రగిలే అగ్నిజ్వాలని. రాజా, మర్యాదగా చెప్పు, నేను మనసారా ప్రేమించిన సుందరిని ఏం చేశావు? ఎక్కడ దాచావు? రాము, ఏమండి అనేది? సుందర విషయం నాకేం తెలియదు. తెలియదని అంటావని తెలుసు, తెలియదని నన్ను నమ్మిస్తావని తెలుసు. అంతేకాదు, నేను సుందరిని ప్రేమించడం నీకు ఇష్టం లేదు. అందుచేత మమ్మల్ని ఇద్దరిని విడితేయడం కోసం అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి బలాత్కారంగా ఎత్తుకుపోయావని తెలుసు. సుందరం ఏం చేశావు? రామో, అర్థమైన ఆవేశంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు. నీ సుందర ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు. నేను నీ మంచిని కోరే మనిషినే కానీ ఒక ఆడదాన్ని బలాత్కారంగా ఎత్తుకుపోయే నీచుని మాత్రం కాదు. సుందరి ఎక్కడుందో నీ చేత చెప్పించడం నాకు బాగా తెలుసు. ఒక్కసారి అటు చూడు. రాణి, ఆగు. రాజా, సుందరంటే నాకెంత ప్రాణమో ఈ రాణి అంటే నీకెంత ప్రాణమని తెలుసు. సుందరి ఎక్కడుందో చెప్పకపోతే నీ రాణిని కాల్చి చంపేస్తాను. రాము, నీ సుందరం నేనేదో చేశానని అనుమానం నీకుంటే నన్ను కాల్చం, అంతేకాని ఆ మాయకురాని రాణిని మాత్రం కాల్చు ప్లీజ్. రాజా, నిన్ను చంపడం నా ధ్యేయం కాదు. నేను ప్రేమించిన ఆడదాన్ని నా నుంచి దూరం చేశావు కనుక నువ్వు ప్రేమించిన నీ ఆడదాన్ని నీ నుంచి దూరం చేస్తాను. రాము ప్లీజ్. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నా సుందరి ఎక్కడుందో చెప్పకపోతే నీ రాణిని కాల్చి చంపేస్తాను. రాము ప్లీజ్. 1. రాము, అర్థం లేని ఆవేశంలో హంతకుడు కాదు. 2. తొందరపడామని చంపావో జీవితంతో పశ్చాత్తాపడతావు. 3. Hands up. Beware. Stay where you are. రాము, ఇప్పుడు ఆయుధం అవకాశం 2 నా చేతిలోకి వచ్చాయి. నేను కావాలనుకుంటే ఒక క్షణంలో నీ ప్రాణం తీసి నేను రాణి ఇద్దరం తప్పించుకోగలను. కాకపోతే ఒకే రక్తం పంచుకు పుట్టినా పుట్టకపోయినా అన్నదమ్ములం అనే అపురూపమైన బంధంలో ఎన్నాళ్ళు కలిసిమెలిసి తిరిగాం. రివాల్వర్తో నిన్ను కాల్చి చంపడం కదా నాకు కావాల్సింది. నీ కళ్ళు తెరిపించి నేను సరైన మార్గంలో పెట్టాలి. యు అండర్స్టాండ్ మీ?
నిన్ను వాళ్ళ వల్ల వేసుకుని వాళ్ళకి కావలసి వచ్చినట్టు నిన్ను ఆడిస్తూ వాడుకుంటున్నారు ఆ కైలాసం వాడి బృందం. మన కుటుంబంలో కలతలు రేపింది ఆ కైలాసం. నిన్ను అధపతనంలోకి తోసిస్తుంది ఆ కైలాసం. నాన్నగారి మీద అన్యాయంగా అభాండాలు వేసి ఆయన అరెస్ట్ చేయించింది ఆ కైలాసం. నీకు తెలుసా? నీకు తెలుసా? అంతేకాదు రాము, ఇప్పుడు నీ సుందర్ను కూడా తనే దాచేసి నా మీద నీకు అనుమానం కలిగేట్టు చేశాడు ఆ కైలాసం గారు. నేను నిన్ను, నువ్వు నన్ను ఇద్దరం కాల్చి చంపుకుని ఉంటే చూసి సరదా పడదామనుకున్నాడు వాడు. ఇదంతా అవసరం రాము. నేను చెప్పింది నీకు నచ్చి బుర్రకెక్తే సరే సరే. అదర్వైజ్ ఈ రివాల్వర్ తీసుకుని నన్ను రాణిని కసితీర కాల్చి చంపాయి. కమాన్ కరియా. Ramu, I'm very happy. Very happy. Come on, let's go. శభాష్ అపూర్వ సహోదరులరా, మీరిద్దరూ ఒకటైనందుకు నా అభినందనలు. కానీ పులిలాంటి నా గుహలో ప్రవేశించి బయటపడదామనుకోవటం మీ మూర్ఖత్వం. శేషు, వీళ్ళెవరో తెలుసా? మీ తమ్ముడికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డానికి కారణమైన చౌదరి కొడుకులు. వాళ్ళని చంపి నీ కక్ష తీర్చుకో. వీళ్ళ శవాలను చూచి వీళ్ళమ్మ గుండె బాధకు చస్తుంది. కటకటాల వెనుక ఉన్న చౌదరి పిచ్చివాడవుతాడు. వీళ్ళ చెల్లెలు దిక్కు లేకుండా వీధులంబడి పడుతుంది. అప్పుడు నా పగ తీరుతుంది. షూట్! హ్యాండ్స్ అప్! ఆల్ రైట్. చౌదరి గారు లాంటి మనిషి ఈ నేరం చేశారంటే మా డిపార్ట్మెంటే నమ్మలేకపోతుంది. బాధపడకండి సార్, మీ డ్యూటీ మీరు చేశారు అంతే కదా.
డాడీ, మన మధ్య కలతలు సృష్టించడానికి, కల్లోలాలు రేపడానికి కారణం ఈ కైలాసం. వీడిని శిక్షించడం మీ వంతు. కైలాసం, నీ పాపాలన్నీ పండే రోజు ఇవ్వాలొచ్చిందిరా. అనుభవించు. రైట్, వీళ్ళని తీసుకెళ్ళి కట్టండి. Come on, you bastard. పదండి పదండి. అమ్మా, ఈ రోజుతో మన కష్టాలు తీరిపోయాయి. నా కోసం ఎంత కష్టపడ్డావు అమ్మా. రామ్మా, ఈమె నా తల్లి. ఈమెను బంధించి వాళ్ళు చెప్పినట్టు నేను నడుచుకోకపోతే మా అమ్మని చంపుతానని నన్ను బెదిరించారు. తల్లి ప్రాణాలు కాపాడడం కోసం తప్పనిసరే ఆ కైలాసం చెప్పినట్టే చేశాను. ఆఖరికి నా సర్వస్వం ఈ రాము కర్పించాను. మీరు ఎస్ఐ చౌదరి గారు కదూ? అది ఒకప్పుడమ్మా, ఇప్పుడు ఎస్పీ చౌదరి. ఏ మీరు ఎస్ఐగా ఉన్న రోజుల్లో మీ భార్య కాన్పు వచ్చినప్పుడు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసిన కమలం నేను. ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. నా తలకి పెద్ద దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాను చాలా కాలం. అయితే ఆ హాస్పిటల్లో పనిచేసిన నర్సు మీరా? చూడండి అమ్మా, మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అదే రోజు నా చెల్లెలు కూడా ఒక మగబిడ్డను ప్రసవించి కన్ను మూసింది. అగ్ని ప్రమాదం జరగడంతో ఇద్దరు బిడ్డలు కలిసిపోయారు. ఎవరి బిడ్డో తెలియక ఇద్దరు బిడ్డల్ని ఎస్పీ గారే పెంచుతున్నారు. చెప్పండి అమ్మా, వీళ్ళిద్దరిలో నా చెల్లెలు పెట్టేవారు, ఎస్పీ గారు పెట్టేవారు? చెప్పండి అమ్మా. ఇతనే మీ కొడుకు. దానికి నిదర్శనం ఇదిగో ఈ పుట్టుమచ్చ. బాబు, బాబు, అర్థం లేని అనుమానంతో ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేకపోయాను. తొందరపడి నువ్వు నా కొడుకు కాదని దూషించాను. ఇప్పుడు నా పరువు ప్రతిష్టల్ని, నా కుటుంబాన్ని, నా మర్యాదని కాపాడింది నా కొడుకేనని తెలుసుకుని నిన్ను అనరాని మాట్లాడినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను బాబు. చిన్నవాడివైనా నన్ను క్షమించు బాబు. అంత మాట అనుకున్నా డాడీ. ఉత్తముడు గుణవంతుడైన రాజా మీ కొడుకైనందుకు మీరు నిజంగా గర్వించాలి. ఇక ఏమీ కాని నేను మీకు తెలియకుండా ఎన్నో చెడ్డ పనులు చేశాను. నన్ను క్షమించండి. రాము, నేను వస్తాను. రాము, రాము, మనిద్దరం ఒకే తల్లి కడుపును పుట్టినా పుట్టకపోయినా ఒకే తల్లి ప్రేమను పంచుకు పెరిగాం. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? రాము, ఓకే. రాజా చెప్పిన మాట నిజం. ఎవరి కడుపున పుట్టినా మీరిద్దరూ నా కొడుకులే. అవును, నా కొడుకులే. నాకు 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 ఇద్దరు కొడుకులు బాబు, ఇద్దరు కొడుకులు. చాలా సంతోషం చౌదరి సాబ్, చాలా సంతోషం. బాబు రాజా, మన కష్టాలన్నీ తీరి అంతా ఇలా కలకలలాడుతూ ఉండడం, ఆగిపోయిన నీ చెల్లెలి పెళ్లి మళ్ళీ జరగడం అంతా నీ చలవే బాబు. అదేటప్పుడు నీ బిడ్డగా నా బాధ్యత నేను నెరవేర్చాను అంతే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ మై సన్. నేనేమో అనుకున్నాను గారి బావగారు, రాజా నిజంగా గట్టికుడేనండి. తాను అనుకున్నది సాధించాడు, మన అందరినీ కలిపాడు. చౌదరి గారు, ఎంత అదృష్టవంతులండి మీరు. ఇద్దరు కొడుకులకి కూతురికి ఒకే ముహూర్తాన్ని పెళ్లి చేశారు, ఖర్చులు కలిసి వచ్చాయి. ఈ శుభ సందర్భంలో నేను ఇచ్చే కానుక ఏమిటంటే, తెలుసు, నీ మేనల్లుళ్ళు ఇద్దరికి చెరకు చాక్లెట్ ఇస్తావు అంతేగా? అదేం కుదరదు, అందరికీ ఇవ్వాల్సింది.